హాయ్ అండి. పుదీనా మొక్క ఇంట్లో సింపుల్గా ఎలా పెంచాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే ఫస్ట్ ఒక వేరున్న పుదీనా మొక్కను తీసుకొచ్చి భూమిలో పెట్టానండి. భూమిలో పెట్టిన రోజు డైలీ వాటర్ పోస్తూనే ఉండేదాన్ని. పుదీనా మొక్క బాగా గుబురుగా అయింది. రోజు డైలీ వాటర్ పోయడం వలన పుదీనా మొక్కకు వాటర్ పోయడం వల్ల దాని పక్కకు తులసమ్మ చెట్లు కూడా బాగా మొలిచాయి. ఈ విధంగా మనం పుదీనా మొక్కను పెంచుకోవచ్చండి. పుదీనా మొక్కను మనం బిర్యానీలలో, పలావులలో, పుదీనా పచ్చడికి కూడా యూజ్ చేయొచ్చు. బాలింతలు పుదీనా పచ్చడి తినడం వల్ల బాగా ఆకలి వేసి పాలు బాగా పడతాయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న వేరే చెట్టు అది ఈశ్వరి చెట్టు అండి. మేము నల్ల ఉసిరి అని కూడా అంటాము ఇక్కడ వాడుక భాషలో. దీనివల్ల నా యూజ్ నేను నెక్స్ట్ షార్ట్లో పెడతానండి. దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ విధంగా పుదీనా మొక్కనైతే పెంచుకోవచ్చు. పుదీనా మొక్కను ఎప్పటికీ తడి ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకోవడం వలన మనకు పుదీనా మొక్క చాలా బాగా పెరుగుతుంది. సిటీలలో తొట్టలలో పెంచేవారు రోజు డైలీ 2 times మార్నింగ్ అయినా ఈవినింగ్ పోస్తూ ఉంటే కూడా మనకు పుదీనా మొక్క చాలా బాగా పెరుగుతుంది. ఈ విధంగా రోజు డైలీ వాటర్ పోయడం వలన పుదీనా మొక్క సేమ్ గడ్డి పెరిగినట్టే పెరుగుతుందండి. ఇంత ఎండలో కూడా పుదీనా ఎంత మంచిగా ఉందో మీకే అర్థమవుతుంది. నేను ఎలా వాటర్ పోస్తున్నానో మార్నింగ్ అయితే కంపల్సరీ, ఈవినింగ్ కంపల్సరీ వాటర్ పోస్తాను. ఇక చూసారా, పుదీనా మొక్కకు వాటర్ పోయడం వల్ల పక్కకు మన బంతిపూల చెట్లు కూడా మొలిసాయి. ఈ విధంగా అయితే మనం పుదీనా పెంచుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో పుదీనా పెంచుకోండి. ఇదైతే ఒక నెల మొక్కనే అండి. ఇంకా మేము పెంచాలి. నాకు చాలా ఇష్టం పుదీనా పచ్చడి. అందుకోసం నేను పుదీనా మొక్క పైన బాగా ఇంట్రెస్ట్ పెట్టి బాగా పెంచుతాను. మీరు కూడా మీ ఇంట్లో పుదీనా మొక్కను పెంచుకోండి. పుదీనా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.